సెప్టెంబర్ 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ వీడియో చేయాలని మీ ముందుకు వచ్చిన ఇలా 1949వ సంవత్సరం జూలై 8వ తారీఖున ఆయన జన్మించారు. 2009 సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి మనకందరికీ తెలిసిందే. అంటే నేటికి 16 సంవత్సరాలవుతుందన్నమాట. అయినప్పటికీ ఆయన చేసిన సేవలతో కోట్లాది గుండెల్లో నిలిచిపోయారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు. అందులో అన్నిటికంటే ఆరోగ్యశ్రీ పథకం పేద మధ్య తరగతి ప్రజలకు ఆయన్ని మరింత చేరువ చేసింది. అందుకే ఆ పథకం ద్వారా మేలు పొందిన వాళ్ళు, ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళంతా వైఎస్ను ప్రాణదాతగా, దేవునిగా చూస్తున్నారు. ఎన్ని విపక్ష ప్రభుత్వాలు వచ్చినా ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలను తొలగించాలనే సాహసం కూడా చేయడం లేదంటే ఆ పథకాలు పేదలకు ఎంతగా ఉపయోగపడ్డాయనేది తెలుస్తుంది. అందుకే ఆయన మరణించినా కూడా ఆయన కొడుకు వైఎస్ జగన్లో వైఎస్ను చూసుకున్నారు. దాంతో 2019లో అధికారాన్ని కట్టబెట్టారు, అండగా ఉన్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో, వాటి పర్యవసానాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే, పాదయాత్ర ద్వారా 2004వ సంవత్సరంలో కొన్ని రాజకీయ పార్టీల పొత్తుతో ఆయన విజయం సాధించి అధికారంలోకి వచ్చి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో ఒంటరిగా పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా అటువైపు నుంచి మహాకూటమి అంటూ టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు, మరోవైపు చిరంజీవి పార్టీలు బరిలో ఉన్నా కూడా వైఎస్ రెండోసారి తన రాజకీయ చాతుర్యంతో, తన పథకాలతో ప్రజల మనసును చూరగొని సీఎం అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన మరణించడంతో రాష్ట్రంలో ఊహించని పరిణామాలు, పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో వైఎస్ బతికి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉండటం మీరు చూసే ఉంటారు. వైఎస్ ఆ రోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించకుండా సజీవంగా బయటపడి ఉంటే రాష్ట్ర రాజకీయాల పరిణామాలు ఎలా ఉండేవి? తెలంగాణ ఏర్పాటు జరిగేదా? చిరంజీవి పార్టీ ఏమయ్యేది? జనసేన ఆవిర్భవించేదా? జగన్ సీఎం అయ్యేవాడా? షర్మిల కొత్త పార్టీ ప్రకటన వచ్చేదా? వంటి అంశాలకు సంబంధించి వివరంగా ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ వీడియో జస్ట్ ఒక అంచనా గురించేనని గమనించగలరని మనవి. మీకు మరోసారి గుర్తు చేస్తున్నా, ఈ ఛానల్కు కొత్తగా వీక్షించినట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, ఆదరించండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ముందుగా వైఎస్ చనిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏమేమి ముఖ్య సంఘటనలు జరిగాయో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆయన చనిపోయిన వెంటనే రోషయ్యను ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం అవడంతో ఆయనను తప్పించి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. అయినా కూడా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. జగన్ కొత్త పార్టీని స్థాపించి సొంత కుంపట్టి పెట్టుకున్నారు. పులివెందుల, కడపకి జరిగిన ఉప ఎన్నికల్లో దేశంలో మునిపెన్నడూ లేనంత ధన ప్రభావం వెదజల్లారనే వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది చూసి అప్పటి కాంగ్రెస్ అధిష్టానం జగన్ను సిబిఐ చేత అరెస్ట్ చేయించింది. దాంతో జగన్ 16 నెలలు జైల్లోనే గడిపారు. దాంతో అన్న కోసం షర్మిల మునిపెన్నడూ ఓ మహిళ చేయని సాహసంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఫలితంగా తెలంగాణ ఏర్పాటును ప్రారంభిస్తున్నాం అంటూ కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన రాగానే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం అంటూ కొత్త వాదనతో ఆ తెలంగాణ ఏర్పాటును మరికొంతకాలం జాప్యం చేయగలిగారు. ఆఖరికి 2014 సంవత్సరంలో తెలంగాణ వచ్చింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. వైఎస్ విజయలక్ష్మి పరాజయం పాలయ్యారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఓటుకు నోటు కేసును అడ్డం పెట్టుకుని కేసీఆర్ చంద్రబాబును బెదిరించి 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా బయటికి పంపించారు. దాంతో ఏపీకి రాజధానిగా అమరావతి అయింది. అమరావతి అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఉద్యమం ఎఫెక్ట్తో కేంద్రంలోని బీజేపీకి టీడీపీ గుడ్ బై చెప్పింది. ఇదే అదునుగా జగన్ బీజేపీతో పరోక్షంగా దగ్గరయ్యారు. ఇక గత్యంతరం లేక కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే జగన్ పాదయాత్రలు చేశారు. నవరత్నాలంటూ రాష్ట్రమంతా ముద్దుల వర్షం కురిపించి 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లోనే తెలంగాణలో కూడా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కాళేశ్వరం అంటూ అప్పుడున్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రీడిజైన్ చేసి 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టారు. మరోవైపు ఆంధ్రాలో జగన్ 2019లో సాధించిన విజయ గర్వంతో టీడీపీని నామరూపాలు చేయడానికి వైనాట్ 175, వైనాట్ కుప్పం అనే నినాదంతో 3 రాజధానుల ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. తర్వాతి కాలంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఏపీలో పవన్, మోదీ, బాబు,
జట్టుగట్టి జగన్ను 11 సీట్లకే పరిమితమయ్యేలా కోలుకోలేని దెబ్బతీశారు. తనకి ఆస్తిలో వాటా ఇయ్యనందుకు అన్న మీద కక్షతో షర్మిలక్క జగన్ను అనరాని మాటలంటూ కంటిలో నలుసులా చెవిలో జోరీగల అన్నను రాజకీయంగా నామరూపాలు లేకుండా చేసింది. అసెంబ్లీకి రాకుండా ఇజ్జత్ మొత్తం తీసింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎవరు ఊహించని సంఘటనలు ఎన్నో జరిగాయి. అసలు వైఎస్ ఆ రోజు మరణించకుండా ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో మాట్లాడుకుందాం. 2009వ సంవత్సరంలో రెండోసారి వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ అంటూ వలసలను ప్రోత్సహించారు. టీడీపీ ప్రజారాజ్యం పార్టీలోని నేతలను కాంగ్రెస్లోకి రప్పించేలా కొత్త కొత్త వ్యూహాలు రచించారు. అది చాలా వరకు సక్సెస్ అయింది కూడా. ఓ దశలో టీడీపీ, పీఆర్పీ వారి నేతలను కాపాడుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. టీఆర్ఎస్ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉండేది. వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చాలా ఆత్మరక్షణలో పడింది. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, వైఎస్ అసెంబ్లీలోనే ఎన్ని సీట్లలో పోటీ చేశారు రాజేంద్ర, ఎన్ని సీట్లలో గెలిచారు రాజేంద్ర, పట్టుమని 10 సీట్లు కూడా గెలవలేదు. తల ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం అవుతుందా రాజేంద్ర అంటూ ఆనాటి టీఆర్ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ పైన వైఎస్ సెటైర్లు వేశారు. ఆ మాటలు తెలంగాణ ఉద్యమకారులకు నిద్ర లేకుండా చేసింది. అంతేనా, ఉద్యమాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని తెలంగాణ సమాజం ఆమెకు అండగా ఉండదేమోనని ఏకంగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును కూడా కాంగ్రెస్లోకి రప్పించేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ ఈలోపే ఆయన మరణించడంతో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదిపి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించింది. ఒకవేళ వైఎస్ఏ గనక బతికి ఉంటే హరీష్ రావు కాంగ్రెస్లోకి వెళ్లేవారు అంటారు అప్పటి రాజకీయ విశ్లేషకులు. వైఎస్ అలా టీఆర్ఎస్ నేతలను ఆకర్షించి తెలంగాణ ఉద్యమాన్ని కూడా అడ్డుకునేవారు. ఒకవేళ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసినా వైఎస్ ఉన్నంతకాలం తెలంగాణ ఏర్పాటును జరగనిచ్చేవారు కాదు. చంద్రబాబుకు, వైఎస్ రాజశేఖర రెడ్డిలకు రాష్ట్ర విభజన ఇష్టం లేదు. ఆ ఇద్దరు కలిసి ఏం చేసైనా రాష్ట్రం విడిపోకుండా చూసేవాళ్ళు. 2014 సంవత్సరంలో తెలంగాణ ఏర్పాటు జరిగి ఉండేది కాదు. ఇక చిరంజీవి సంగతి చూద్దాం. వైఎస్ బతికి ఉంటే ప్రజారాజ్యం విలీన ప్రక్రియ ఇంకాస్త వేగంగా జరిగి ఉండేది. ఈ విషయాన్ని చిరంజీవి కూడా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా చిరంజీవి ఎంపిక, తదనంతరం పదవీకాలం పూర్తి అయిన తర్వాత రాజకీయాల్లో నిలదొక్కుకోలేక రాజకీయ సన్యాసం చేసేవాళ్ళు కాదు. ఆ పాపులారిటీని కాంగ్రెస్ పనికొచ్చేలా తిరుపతి నియోజకవర్గానికి చిరును శాశ్వత ఇన్ఛార్జిగా చేసి వైఎస్ తనకి ఉపయోగించుకునేవారు. మళ్ళీ సినిమాల్లోకి చిరంజీవి ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇక 2009లో వైఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ వల్ల టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. చాలామంది నేతలు టీడీపీని వదిలి కాంగ్రెస్లోకి వెళ్లారు. వైఎస్ బతికి ఉంటే ఆ పరంపర కొనసాగేది. టీడీపీకి కాస్త గడ్డు కాలమే ఉండేది. అయితే వైఎస్ బతికి ఉంటే 2014 ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీనే ఉండేది. జనసేన విషయానికి వస్తే జనసేన పార్టీ అసలు ఏర్పాటు అయి ఉండేది కాదు. చిరంజీవి కాంగ్రెస్లో ఉండేవాడు కనుక వాస్తవానికి తాను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండనని చిరంజీవి చెప్పడంతోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారు. ఏపీని రాజకీయ క్షేత్రంగా మలుచుకున్నారు. వైఎస్ బతికి ఉంటే చిరంజీవి కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు కనుక అన్నకు వ్యతిరేకంగా జనసేన పార్టీని పవన్ పెట్టాల్సి వచ్చేది కాదు. అన్నతో పాటు పవన్ కూడా కాంగ్రెస్లోనే కొనసాగడం లేక కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. వైఎస్ బతికి ఉంటే తెలంగాణ ఏర్పాటు జరగకపోయి ఉండేది. 2014 ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ సీఎం అయ్యి ఉండేవారు కాదు. టీఆర్ఎస్ పార్టీని వైఎస్ బలహీనపరిచేవారు. తద్వారా కేసీఆర్ను ఆత్మరక్షణలో పడేసేవారు. ఒకవేళ భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ వచ్చి తెలంగాణ ఇచ్చినా కూడా ఇప్పుడు కేసీఆర్ వర్గం చెప్పుకుంటున్నట్లుగా తెలంగాణ జాతిపిత అంటూ తెలంగాణ తెచ్చిన ఘనత మాత్రం కేసీఆర్కు వచ్చి ఉండేది కాదు. బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరో ఒకరు ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేవారు. అవసరమైతే టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేవాళ్ళు కూడా. 2014లో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. కానీ అదే మోదీ లాంటి వాళ్ళైతే 2014లోనే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో కేసీఆర్ విలీనం చేసేవారు. తదనంతరం టీఆర్ఎస్ను బీజేపీ విలీనం చేసుకుని ఉంటే నేడు కేసీఆర్ బీజేపీ నేతగా ఉండేవారు. అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి దాపురించిందనుకో. ఒకవేళ తండ్రి బీజేపీలో ఉంటే కేటీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా అవకాశం వచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఆయన టీడీపీ నేతగానే ఉండేవారు. అంతేకాక ఓటుకు నోటు కేసులో ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చేది కాదు. దాంతో కేసీఆర్తో వైరం కూడా ఉండేది కాదు. టీడీపీ బీజేపీలకు అప్పటి నుంచే దోస్తానం ఉంది కాబట్టి కేసీఆర్ రేవంత్ కూడా పక్కపక్కన కూర్చొని చెరువు పెగ్గు వేసుకొని దోస్తు మేరా దోస్త్ అంటూ చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్ళు. వైఎస్ జగన్ వరకు వస్తే వైఎస్ బతికి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ కాదన్న విషయాన్ని చర్చిస్తే వాస్తవానికి వైఎస్కు తన రాజకీయ వారసత్వాన్ని జగన్కు అంది ఇవ్వాలని ప్లాన్ ఎప్పటి నుంచెల్లో ఉంది. బిజినెస్లు చేసుకుంటూ తండ్రి అధికారాన్ని వాడుకొని మంచిగా సంపాదించుకుంటున్న అతనికి రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు. అయినా కూడా జగన్ను రాజకీయ తెరపైకి తీసుకొచ్చారు. కడప ఎంపీగా పోటీ చేయించారు. ప్రచార సభల్లో కొడుకును జనాలకు పరిచయం చేస్తూ వచ్చారు. అంటే కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ను సీఎం చేయాలని ఎలా ఆలోచించారు, అదే రీతిలో 2009 ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ కూడా అలా ఆలోచన చేసేవారని అతని సన్నిహితులు పేర్కొంటారు. అంటే ఇప్పటికీ జగన్ కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు. ఆయన కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం
కాకపోయేది. అన్నింటికంటే ముఖ్యంగా సోనియా ఆగ్రహానికి గురై అక్రమాస్త్ర కేసు నమోదయ్యి ఉండేది కాదు. ఒకవేళ కేసులు నమోదైనా ఆయన జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం వచ్చి ఉండేది కాదు. కేసీఆర్ సీఎం కాకపోతే కాళేశ్వరం కట్టకపోయి ఉండేది. 1,00,000 కోట్ల స్కామ్ అనే ప్రస్తావన వచ్చి ఉండేది కాదు. కవిత లిక్కర్ స్కామ్ జరిగేది కాదు. ఎక్కడో ఒక చోట గుట్టుగా సాధారణ గృహిణిగా ఆమె తన భర్తతో సంసారం చేసుకునేది. కేసీఆర్ కు ఈ కడుపు మంట ఉండేది కాదు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు స్థానంలో ప్రాణహిత చేవల ప్రాజెక్టు పూర్తయ్యేది. నల్గొండ ప్రజలకు వరప్రదాయంగా వైఎస్ ప్రారంభించిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి అయి ఉండేది. నల్గొండ అంటే ఫ్లోరైడ్ బండ కాదు, రాళ్ల కొండ కాదు, సస్యశ్యామలమైన ప్రాంతం అనే చరిత్రలో మిగిలిపోయేది. ఇది మిత్రమా, వైఎస్ బతికి ఉంటే రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండేవి అన్నదానికి సంబంధించిన ఒక ఊహ. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుందన్న సంగతి తెలుసు. కానీ మా ఛానల్ పేరే ఇది సంగతి కాబట్టి ఎంతో కొంత చెప్పి మిమ్మల్ని తృప్తిపరచాలనే భావంతో ఈ వీడియో చేశాం. ఈ వీడియో బాగుందని మీరు భావించినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టండి. సర్వే జన సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్.